మీ మాటల్ని కార్యకర్తలే నమ్మట్లేదు. ఇంకెవడు నమ్ముతాడు? ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? ఇవాళ మీ వీడియోలు మీరేదైతే తీసిచ్చారో ఏ టీవీ వాడిని వెళ్ళనివ్వకుండా ఆఖరికి మీ ఆంధ్రజ్యోతి TV5 వాడిని కూడా లోపలికి వెళ్ళనివ్వాల, ఈనాడు వాడిని కూడా లోపలికి వెళ్ళనివ్వాల. TV9, NTV ఏ ఛానల్లో BRK, RK, ERK, ARK లోపల లేదు, బిగ్గు లేదు, స్మాలు లేదు. కేవలం మీరు డబ్బులు ఇచ్చి కిరాయికి పెట్టుకున్నటువంటి కెమెరాని, ఫోటోగ్రాఫర్ని ఇద్దరిని హైర్ చేసినటువంటి వాళ్ళిద్దరితో మీరు తీయించి మీరు ఇచ్చినయే ఈ ఫోటోలన్నీ. మీ దొంగతనం ఎక్కడ దొరికిందంటే ఈ రకంగా దొరికేశారు. మీరిచ్చిన వీడియోలు, మీరిచ్చిన ఫుటేజీలు. మీరేమనుకున్నారు? ఆఖరికి మన జ్యోతిలో పనిచేసేవాడో, లేకపోతే TV5లో పనిచేసేవాడో, ఈటీవీలో పనిచేసేవాడో ఎవడో ఒకడు బయటికి ఇచ్చేస్తాడేమో మైటి. అట్టా కాకుండా జాగ్రత్తగా మన సొంతదే తీయించండి అని చెప్పారు. మీకే బద్దలైపోయింది. అంటే మీరెంత పాపాత్మలో, మీరెంత ప్రజాస్వామ్యాన్ని పతనం చేశారో, చెరబట్టారో. నాడు దుశ్శాసనుడు సభలో ఏదైతే రాజ్యసభలో కళ్ళు లేని, కళ్ళు కనపడనటువంటి ఒక అందరాజు ధృతరాష్ట్రుడు ఏ రకంగా చెరబట్టాడో, దుశ్శాసనుడు ఏ రకంగా చెరబట్టాడో. ఇంతమంది పెద్దలు, రాజుగారికేమో కళ్ళు కనపడవు, ఇక్కడ రాజుగారికేమో కళ్ళుండి కనపడవు, నటిస్తారు కళ్ళుండి కనపడినట్టు. ఇందులో జిల్లా కలెక్టర్లు ఎవరైతే ధర్మంగా, న్యాయంగా ఉద్యోగాలు నిర్వర్తించవలసిన వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు, వాళ్ళే వీటన్నిటికీ పాపాలు చుడతారు, పాప పనులు చేస్తారు. సాక్షాత్తు హైకోర్టు తప్పుపట్టింది జిల్లా కలెక్టర్ చర్యల్ని, ఎన్నికల కమిషన్ చర్యల్ని.